పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా తమ సినిమాలతో పోటీ పడింది 1999లో. హీరోగా మొదటి సినిమాతోనే పవన్ కళ్యాణ్తో పోటీ పడ్డాడు మహేష్. వీరి సినిమాలు తమ్ముడు, రాజకుమారుడు 2 వారాల గ్యాప్లో రిలీజ్ అయ్యాయి. ముందుగా పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రం జూలై 15న రిలీజ్ అయింది. తొలి ప్రేమ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పక్కా యూత్ఫుల్ స్టోరీగా వచ్చింది తమ్ముడు. ఈ చిత్రంలో కాలేజ్ స్టూడెంట్గా, బాక్సర్గా అద్భుతంగా నటించాడు పవన్. సంగీత దర్శకుడు రమణ గోగుల అందించిన మ్యూజిక్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. కథ, కథనం, పాటలు, పవన్ నటన ఇలా అన్నీ కలిసి తమ్ముడు సినిమాను బ్లాక్ బస్టర్గా నిలిపాయి. ఇక పవన్ తమ్ముడు సినిమా వచ్చిన 2 వారాలకి రాజకుమారుడు మూవీతో వచ్చాడు మహేష్. హీరోగా మహేష్కి ఇది మొదటి మూవీ. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్విని దత్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ బ్యానర్లో జూలై 30న రిలీజ్ అయింది రాజకుమారుడు. మంచి లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీలో తన నటనతో ఆకట్టుకున్నాడు మహేష్. మొదటి సినిమాతోనే మంచి హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మణిశర్మ అందించిన ఈ మూవీలోని పాటలు సూపర్ హిట్ ఆల్బంగా నిలిచాయి. ఇలా మొదటిసారి పోటీలో ఇద్దరూ మంచి విజయాన్ని అందుకున్నారు. పవన్, మహేష్ మళ్లీ పోటీ పడింది 2000 సంవత్సరంలో. యువరాజు, బద్రీ సినిమాలతో వారం గ్యాప్లో బాక్సాఫీస్ బరిలో దిగారు. ముందుగా మహేష్ నటించిన యువరాజు మూవీ ఏప్రిల్ 14న గ్రాండ్గా రిలీజ్ అయింది. మహేష్, సిమ్రాన్, సాక్షి శివానంద్ హీరో హీరోయిన్లుగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చింది యువరాజు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన యువరాజు యూత్తో పాటు అందర్నీ ఆకట్టుకుంది. సినిమాలోని పాటలు కూడా సూపర్గా ఉండడంతో మహేష్కి మరో సక్సెస్ ఇచ్చింది ఈ మూవీ. ఇక మహేష్ వచ్చిన వారానికి పవన్ బద్రీ మూవీ ఏప్రిల్ 20న రిలీజ్ అయింది. డాషింగ్ డైరెక్టర్ పూరి డైరెక్ట్ చేసిన మొదటి సినిమా బద్రీ. ఈ సినిమాలోని పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇందులో పవన్, ప్రకాష్ రాజ్ పాత్రలు హైలైట్గా ఉంటాయి. యూత్ని అట్రాక్ట్ చేసే కథ, కథనాలతో అదిరిపోయే డైలాగ్స్తో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఇక మూడోసారి పోటీ పడింది 2004లో. ఈసారి 3 వారాల గ్యాప్లో అర్జున్, గుడుంబా శంకర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముందుగా ఒకడు లాంటి బ్లాక్ బస్టర్ తీసిన గుణశేఖర్ కాంబినేషన్లో మహేష్ నటించిన అర్జున్ చిత్రం ఆగస్టు 20న గ్రాండ్గా రిలీజ్ అయింది. మహేష్, శ్రేయ జంటగా నటించిన ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయింది. భారీ కాస్టింగ్, భారీ టెంపుల్ సెట్టింగ్తో మహేష్ కెరియర్లో భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మించారు. సిస్టర్ సెంటిమెంట్తో వచ్చిన ఈ మూవీ యావరేజ్ హిట్ ఫలితాన్ని ఇచ్చింది. కథ, కథనాలు బాగున్నప్పటికీ బడ్జెట్ ఎక్కువ అవడంతో కమర్షియల్గా యావరేజ్తో సరిపెట్టుకుంది అర్జున్. ఇక అర్జున్ రిలీజ్ అయిన 3 వారాలకి సెప్టెంబర్ 10న పవన్ గుడుంబా శంకర్ రిలీజ్ అయింది. మెగా బ్రదర్ నాగబాబు నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో వచ్చింది. మణిశర్మ అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచాయి. ఈ సినిమాలో పవన్ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ ఫుల్ ట్రెండ్ అయింది. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ఇక 4వసారి పోటీ పడింది 2006లో. పోకిరి, బంగారం సినిమాలతో పోటీ పడ్డారు. ముందుగా సూపర్ స్టార్ మహేష్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన పోకిరి ఏప్రిల్ 28న రిలీజ్ అయింది. మొదటిసారి మహేష్ ఫుల్ మాస్ క్యారెక్టర్తో పాటు పోలీస్ క్యారెక్టర్లో నటించిన మూవీ పోకిరి. ఈ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలు, మహేష్, ప్రకాష్ రాజ్ నటన, పూరి డైరెక్షన్ అన్నీ కలిసి సినిమా చరిత్రను తిరగరాసింది. పోకిరి 40 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. ఇక పోకిరి రిలీజ్ అయిన వారానికి పవన్ బంగారం మే 3న రిలీజ్ అయింది. ఈ సినిమాలోని బంగారం అనే టైటిల్ సాంగ్ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. యాక్షన్ బ్యాక్డ్రాప్లో వచ్చింది బంగారం. భారీ అంచనాల మధ్య వచ్చిన బంగారం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ బిలో యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది. ఇలా 4 సార్లు పోటీలో పవన్ 2 బ్లాక్ బస్టర్లు, 1 యావరేజ్ కొట్టగా మహేష్ 1 బ్లాక్ బస్టర్, 2 సూపర్ హిట్లు కొట్టాడు. ఇలా వీరి సినిమాలు బాక్సాఫీస్తో పాటు ప్రేక్షకులని, అభిమానులని అలరించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.